He doesn't look like a local guy, actually. No, we definitely need to get these people out of here. There's tampering with the crimes. Okay, no one can deny that. All right. ఒక బ్యాడ్ న్యూస్. What? అలెక్స్ ఇస్ నో మోర్. సంబడి మర్డర్డ్ హిమ్. What? పోలీసులు వెతుకుతున్నారు. త్వరగా కిల్లర్ని కనిపెట్టేస్తారు సార్. పోలీసులు కనిపెట్టేలోగా ఈ హత్య చేసింది ఎవరో నాకు తెలియాలి. ఎస్ సార్. నువ్వు ఈ కేసు పర్సనల్గా ఫాలో చేయి. షూర్ సార్. ఓకే. ఓకే సార్, నేను చూసుకుంటా. గో. Okay, what I was telling you is యాతేషు శివతమా శివం బభూవతే ధనుః శివాచర. రండి స్వామి, గణేష్ అన్ని ఏర్పాట్లు చేశాడు. మీరు వచ్చి పూజ స్టార్ట్ చేయండి. మా ఇల్లుని ఫస్ట్ టైం చూస్తున్నట్టు చూస్తున్నారేంటి స్వామి? ఈ ఇంట్లో ఏదో మార్పు ఉంది. హా? ఏంటి ఏమంటున్నారు? ఈ ఇంట్లో ఎవరెవరున్నారు? నేను వాళ్ళని చూడాలి. అందరినీ రమ్మను. గణేష్, గణేష్! ఏంటి వింతగా చూస్తున్నాడు? ఈ ఇంట్లో ఏదో సరిగ్గా లేదు. అవును స్వామి, 2 రోజుల నుంచి భయంతో పళ్ళు కూడా పేస్ట్ అయిపోయిందా? షూ, ఊరుకోండి స్వామి. అసలు విషయం ఏంటి? ఈ ఇంట్లో ఓ దుష్ట శక్తి ఉంది. నన్ను చూస్తున్నావేంట్రా? మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యో స్వామి, మొన్నటి వరకు నా పెళ్ళామే పెద్ద దుష్ట శక్తి అనుకున్నాను, కానీ దీన్ని మించిన దయ్యాన్ని ఈ ఇంట్లో చూశాను స్వామి. చూశారా? అవును స్వామి, ఈ ఇంట్లో మమ్మల్ని ఏదో భయపెడుతున్నట్టుగానే ఉంది స్వామి. మీరే మమ్మల్ని కాపాడాలి. దిగులు పడకండి, నేను మంత్రించిన తాడిస్తాను. 4 మూలల ఆ తాడును కట్టండి. అది మీ దగ్గర ఉన్నంత వరకు మీకు ఏ ఆపద రాదు. అలాగే స్వామి. మంచి స్వామి. దుష్ట శక్తి ఉంది. నేను మంత్రించిన తాడిస్తాను. 4 మూలల ఆ తాడును కట్టండి. అది మీ దగ్గర ఉన్నంత వరకు మీకు ఏ ఆపద రాదు. గణేష్, విండో డోర్స్ అన్ని మూసావా? అన్నీ మూసేసే పడుకున్నాను. అయ్యో, నా డాలీకి మూడొచ్చినట్టుంది. నువ్వు చెప్తేనే చేయకుండా ఉంటానా? ఇదిగో వచ్చేసా, విప్పేసా. ఏం చేసావు ఇప్పుడు? నువ్వే కదా విప్పమన్నా. నేను ఎప్పుడు అన్నాను? తాడు విప్పమంటే విప్పరా? గణేష్, ఈ వాయిస్ ఏదో తేడాగా ఉంది. దయ్యమై ఉంటుందేమో. నువ్వున్న చోటికి దయ్యం విప్పమంటే కామెడీ చేస్తా. అయ్యో, నువ్వు ఏంటి దయ్యాన్ని చూసినట్టు పరిగెత్తుకుంటూ వస్తున్నారు? దయ్యాన్ని చూసి కాదురా, ఆ దయ్యం కొట్టే దెబ్బలకి తట్టుకోలేక పారిపోయొచ్చా. టీవీలో మీరు ఇద్దరు ఏదో దయ్యం సినిమా చూస్తుంటారు, అందులో దయ్యం కొట్టి ఉంటుంది. అది చూసి మీరు భయపడి వచ్చేసారు. నన్ను కూడా ఏదో కొట్టుంటుందిరా. నన్ను మీకు దయ్యమే, నిన్ను కూడా మీకు దయ్యమే. తాడు విప్పేరా. ఓ, దీన్ని విప్పేయమంటోందా? ఓకే, విప్పేస్తా. నీకెంత ధైర్యం ఉంటే నా పెళ్ళ ముందే డ్రాయర్ ఇప్పుతావు. ఆ దెయ్యమే సిగ్గు లేకుండా విప్పమంటోంది. విప్పకపోతే తంటే ఎవరో తనులు తినేది. ఆ స్వామి ఇచ్చిన తాడుని విప్పారా? ఏ తాడు? డౌట్ అడిగే టైం అయింది. ఏ తాడు? మళ్ళీ దెయ్యం కొట్టినా? దెయ్యం కొడితే అందులో న్యాయం ఉంది. నీ పెళ్ళం ఎందుకు అనవసరంగా నన్ను కొడుతోంది? రే తెలివి తక్కువ, మన గొడవ తర్వాత చూసుకుందాం. ముందు ఆ దెయ్యం సంగతి చూద్దాం. త్వరగా ఆ తాడు విప్పి అవతల పారేరా. తాడా? ఆ పూజారిచ్చిన తాడయ్యా. ఇదా? దెయ్యానికి కనిపించేలాగా బాగా చూపించయ్యా. నువ్వు చెప్పినట్టు దీన్ని విప్పేశాను. ఇక ఏ కారణం చేతనైనా నువ్వు నన్ను మాత్రం కొట్టడానికి వీల్లేదు. ఏంట్రా ఇది? సాములో వచ్చిన తాడుతో ఆడుకుంటున్నారు. ఇది కట్టుకుంటే దయ్యం దగ్గరకు రాదని చెప్పారు కదా, మరి ఎందుకు విసిరేశారు? ఎందుకలా టెన్షన్ అవుతున్నారు? నేను దెయ్యాలతోనే బాస్కెట్ బాల్ ఆడుకునేవాడిని. నాతోనేనా ఏంటి? అది నా వెనకున్నా ఏది? ముందుకు రామని చూద్దాం.
వెంటనే వచ్చేసావు. వాట్ ఈస్ యువర్ నేమ్? బాహుబలి. ఏదో ఫ్లోలో వచ్చింది కదా అనేసి కానీ ఇలా దుమ్ము దులిపేస్తున్నా తాడిని విప్పేయండి రా. నో బ్యాడ్ వర్డ్. సరే కానీ బ్యాక్ చూపించు. ఏంట్రా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నా? ఏంటి అందరూ నా లాంగ్వేజ్ తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ తాడు వెనక ఇరుకుంది. తిరుగు. దీని గోల ఒకటి పట్టి లాగేరా. ఏయ్, ఆ తాడిని విప్పి అవతలికి పారేయండి రా. ఇంకో తాడేది? ఇంకో తాడా? 1 2 3. ఈ తాడెక్కడరా? మొలత టైట్ గా ఉందని దీన్ని దానికి జాయిన్ చేశా. ఎక్కడ తాడా అది? లాగే కట్టరా దానికి దీనిలో పెట్టాను. చూపిస్తాను. ఇక్కడ ఎక్కడ పెట్టానే? ఎక్కడ పెట్టావు? అదే ఈ బీరువాలోనే పెట్టాను. అది ఫ్రిడ్జ్ రా, బీరో కాదు. కంగారులో ఏదో చెప్పేశాను రా, కానీ ఇక్కడ ఎక్కడో పెట్టాను. ఇక్కడ దాటి పెడితే దెయ్యం కూడా కనిపెట్టదు. ఏంట్రా పుంజింగ? ఊరుకరా, కాసేపు ఎంజాయ్ చేస్తాను. నీ వల్ల ఎలాగో కావట్లేదుగా. నా మీద నీకు అంత ఆశ. ఏంట్రా లుక్కో? అయ్యో దయ్యానికి భయపడి కొరువు దయ్యం పట్టుకున్నానే. నాకిప్పుడు అయ్యో నీ చేత ఎలాగైనా వార్తలు చేయించాలనుకున్నానే, కానీ నేనేం చేయకుండానే వార్తలు చేసుకుంటున్నానే. ఎంత దరిద్రమైన మ్యాచ్. కనిపెట్టేశాను. ఇక్కడ లేదని చెప్పబోయాను రా. ఇదిగో నా నడుముకే ఉంది. అంతలో ఇదిగో ఇక్కడ ఉంది. ఇదిగో ఏరుకుపో. అన్ని తల్లు దయ్యానికి నీతో పెద్ద గోలగా ఉంది. ఇంకోసారి ఇటు వచ్చావంటే మొహం పాలు కొడతాను. ఏమనుకున్నావు? పన్ను ఇప్పుడు గ్రిల్ వచ్చి బయటకు వస్తుంది చూడు. ఏంటి గంట సేపటి నుంచి దండం పెట్టుకుంటున్నారు? దెయ్యం మిమ్మల్ని కొట్టిందంటే అది చాలా కోపంగా ఉందని అర్థం. చాలా ఉగ్రంగా ఉంది ఫాదర్. ఉగ్రంగా ఫాదర్, నాకు దెయ్యానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నేను ఎన్నో దెయ్యాల సినిమాలు చూశాను. దెయ్యం అంటే నాకు భయమే లేదు, బాగా ఇష్టం. అవును ఫాదర్, దెయ్యాల అభిమాన సంఘం లీడర్ వీడు. ఏంటే మీరిద్దరు కాసేపు ఊరుకోండి. ఫాదర్, మా ఇంట్లో ఉండే దయ్యాన్ని ఎలాగైనా తరమేయాలి. దానికి మీరే హెల్ప్ చేయాలి ఫాదర్. అయితే మనం ఆ దెయ్యం ఎవరి మీద ఉందా అని టెస్ట్ చేయాలి. ఫాదర్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఎలా చేసుకోవాలో తెలుసు, కానీ దెయ్యం ఉందని ఎలా టెస్ట్ చేయడం ఫాదర్? ఒక నిమిషం ఉండండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఆయనకే కారిపోయిందేమో. అది కాదురా, దెయ్యాన్ని తరవడానికి ప్రే చేసుకొస్తారేమో. ఈ సిటీలో దెయ్యాన్ని తరవడంలో ఈయన ఎక్స్పర్ట్. ఫీజు కొంచెం ఎక్కువ అడుగుతారేమో, పర్లేదు చూసుకుందాం. వేసుకోవటానికా? ఇదిగోండి, ఏంటి ఫాదర్ అది? ఇందులో పౌడర్ ఉంది. ఏంటి ఫాదర్, దయ్యాన్ని తరమంటే పౌడర్ ఇస్తున్నారు? మేమేమైనా దయ్యానికి పౌడర్ పోసి మేకప్ చేస్తామా ఏంటి? ఇది హోలీ పౌడర్. దీన్ని దెయ్యం ఉన్న ఒంటి మీద జల్లితే దాని నిజ రూపం తెలుస్తుంది. అయితే మీరే మా మీద చల్లండి ఫాదర్. నీకు భయం వేస్తుందా? దీన్ని తీసుకెళ్లి దెయ్యం ఉన్న చోట జల్లితేనే ఎవరి మీద దెయ్యం ఉందో తెలుసుకోగలం. అది తెలిస్తేనే మనం దాన్ని ఎలా తరమాలో ఆలోచించగలం. అయితే మరి దీని ఏమనండి ఫాదర్, ఎప్పుడు మొహానికి పౌడర్ పోసుకొని తిరుగుతూ ఉంటుంది. ఏంట్రా ఏంట్రా అది ఇది అంటున్నావు? ఫాదర్ ఉన్నారు కదా, ఆయన ఎందుకు చూస్తున్నా? ముందు మొదటి సారీ అడిగి కాళ్ళు పట్టుకో. అది శారీ ఎక్కడ కట్టుకుందరా? ఎప్పుడు జీన్సే కదా. ఏంటి కాసేపు ఊరుకోండి. వీడు ఊరుకనిస్తే కదా. ఇవ్వండి ఫాదర్, ఇంటికి వెళ్ళి ఈ పౌడర్ ని అందరి మీద జల్లి చూసుకుంటాం. జీసస్, ముందు కాల్ తీయండి ఫాదర్, చాలా సేపటి నుంచి తొక్కుతున్నారు. Hey man, last night I met this girl. We were at this party. It was damn nice. You know, we were just having a lot of fun all night. Hey, look at that. I have seen her somewhere. Hey, the girl, I know her. Oh yeah? I have seen this girl from somewhere. Hey, come here. Stop. Don't worry. Let's have some fun. Come on, babe. Hey, go away. Feel horny, honey? Don't touch me. Come on, babe. Hey. Come on, let's have some Let fun. go of me. Help! Help! Have fun, buddy. Just leave I'll me. wait for my turn. Ray, వదలరా, Ray. Oh, you're so light. Help! Just let go of me. Help! అమ్మోరు తల్లి, ఎవరిలో దెయ్యం ఉందో నువ్వే చెప్పాలి. ఈ పౌడర్ ని ముందు ఎవరి మీద నీ మొగుడు మీద వేసేయి. చాలా భయంగా ఉంది. ఇప్పుడు అందరం కళ్ళు మూసుకుని ఎవరి ముఖం మీద వాళ్ళే పౌడర్, దెయ్యం ఎవరిలో ఉందో మనమే కనిపెట్టేద్దాం. వేసుకోండి. ఎందుకు రాస్తున్నావు? నువ్వు దెయ్యం కాదా? అంటే నువ్వు దెయ్యానివి కాదా? అయితే నువ్వు కూడా దెయ్యం కాదా? ఎవరు దయ్యం కాదంటే మరి దయ్యం ఎవరు? Oh my God.
We need to call for backup. Okay, we'll do it. We'll record the statement. Oh my God, it's horrible. So these are the two guys. Let's see what we can get out of them. Hello, chaps. All right. All right, sir. Can you tell us what you saw? Yeah, I'm actually quite good at drawing. I remember what she looked like. I can make a You drawing. can draw, man. Well, he's doing that. Can you tell me a little bit more about I her? think she's Asian or Indian, but I don't know exactly. ఆహా అడగగానే ఇంత పెద్ద బైబిల్ ఇచ్చారంటే ఫాదర్ నిజంగా చాలా గొప్పవారు మీరే మమ్మల్ని అబ్బా ఇల్లంతా పౌడర్ జల్లి చూసాం ఎక్కడా దయ్యం లేదు. రిలాక్స్ అవ్వద్దు మధు, నాకెందుకు డౌట్ గా ఉంది. ఎవరి మీద దెయ్యం మీద. నీ డౌట్ ఏంటి? ఒకవేళ దెయ్యం దుప్పటి కప్పుకొని ముసుగుదని పడుకుందనుకో, అప్పుడు దాని మీద పౌడర్ చల్లితే దాని మీద ఎలా పడుతుంది? లాజిక్గానేగా అడిగాను. నేను వస్తున్నాను, ఆగండి. Does anybody else know about this in this area? Oh, no one. Take a look. Can you establish This is the girl, is it? Yeah, that's the girl. Can I have a look? Yeah, sure. Oh, no, that can't be right. I know this girl. She went missing 2 years ago. No, that's her. It's not possible. You sure, man? I'm positive. I worked the case. Tell me exactly what happened.